అందరికీ నమస్కారం. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year అయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కానీ ఎలా ఉంది అనేది కొంత సర్వే చేయడం జరిగింది. దాంట్లో వచ్చిన ఫలితాలు ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంది. దాంట్లో మొన్న గెలిచిన ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ పార్టీకి లాగేసుకున్నారు కేసీఆర్ గారు, మొదటిసారి రెండోసారి కూడా. దాంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చి ఒంటరి పోరాటం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు? అటు కేసీఆర్ 2 సార్లు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించాడు. ఒకసారి నోటుకి ఓటు కేసులో, ఇంకొకసారి ఈ ఫామ్ హౌస్ మీద, జొన్నాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్లు ఎగరేపించి ఫోటోలు తీపిచ్చారనే ఉద్దేశంతో ఒకసారి అరెస్ట్ చేయించారు. ఇట్లా 2 సార్లు అయితే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ అయింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు నిరంతరం పోరాటం చేశాడు. రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద? కేసీఆర్ ప్రభుత్వం మీద. దానివల్ల కేసీఆర్ ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపడంలో కానీ, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో ఒక మీటింగ్, 1,00,000 మంది తక్కువ లేకుండా మీటింగ్లు పెడతాం కానీ కాంగ్రెస్ పార్టీని ఉత్సాహపరిచాడు రేవంత్ రెడ్డి. ఉత్సాహపరిచి పోరాటం చేస్తే వచ్చిన అధికారం కాంగ్రెస్ అధికారం. అది నేటికి సుమారు 2-3 రోజుల్లో 1 year అయిపోతుంది. ఈ 1 year పాలనలో ఏం చేశారయ్యా అంటే, రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. సుమారు ఒక 25 లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేశారు, 2 లక్షల కాడికి. పోతే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అది కాకుండా ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు వాడుకునే వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. ఇట్లా కొన్ని పథకాలు అయితే అమలు చేశారు. సూపర్ 6 లాగా 6 పథకాలు హామీలు ఇచ్చారు. కానీ అందులో ఒక 3-4 పథకాలు అమలు పరిచారు. ఇక రైతు భరోసా ఇవ్వాలి, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇస్తానని చెప్తున్నారు. దాని మీద కూడా గవర్నమెంట్లో అసెంబ్లీలో చర్చించి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, నాటు వేసిన భూమికి అంటే పంట పండించే భూమికి మాత్రమే ఇస్తామనేది క్లియర్గా చెప్పారు. అది ఎన్ని ఎకరాలకి, 5, 10 మొత్తం రైతుకున్న భూమి మొత్తానికి ఇస్తారా? ఈ విషయంలో కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏది 5 ఎకరాలు 10 ఎకరాలు అంటే కనుక కొద్దిగా ఇబ్బంది వస్తుంది. అక్కడ కొద్దిగా ఎక్కువ భూమి ఉన్న ల్యాండ్ లార్డ్స్ అంతా కూడా దానివల్ల కూడా కొంత వ్యతిరేకత మూట కట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. రైతు పంట పండించే ప్రతి భూమికి ఇస్తే ఒక సంతోషం, ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది. అలా కాకుండా 5, 10 ఇచ్చారనుకోండి, కొన్ని వర్గాల ప్రజలు కొంతవరకు సాటిస్ఫై అవుతారు. కడమ అబోవ్ 10 acres ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా అసంతృప్తికి గురవుతారు. దీనివల్ల కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజులు. ఇప్పుడు కాదు, ఇమ్మీడియట్గా రాబోయే రోజుల్లో వ్యతిరేకత వస్తుంది. కాకపోతే సాగు చేసే భూమి మొత్తానికి ఇస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదనేది దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారో చూడాలి. ఇక అన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఈ పెన్షన్ దానికోసం ఎదురు చూస్తున్నారు. 4,000 రూపాయలు చేస్తారని, రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇలా కొన్ని హామీలు అమలు జరగల. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఇవ్వటం వలన ఇక్కడ ఇవ్వలేదని చెప్పి ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి అనేది ఉందని చెప్పక తప్పదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి యావరేజ్గా ఈ 1 year పరిపాలన ఎలా ఉందంటే, ఆయన కొన్ని ఒడిదుడుకులు పడుతున్నాడు. కోఆర్డినేషన్ చేసుకోవటం, అంతా సీనియర్లు అవడంతో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవటం. అంతేకాకుండా మధ్యలో హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు. అది కొంత వాస్తవానికి హైడ్రా వలన మంచి ఉన్నా అది కొన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది కాకుండా మూసీ పక్షాలు అన్నారు. ఇవన్నీ కొంతమంది ఏమన్నారు, ఇవన్నీ కూడా ఈ పాలిటిక్స్, ఏది ఆర్థిక లోటు ఉంది కాబట్టి ఆ పథకాలన్నీ చేయాలంటే చేయలేం కాబట్టి ఇలా పెట్టి ప్రజల్ని డైవర్ట్ చేశారు. డైవర్ట్ పాలిటిక్స్, ప్రజల ఆలోచనని డైవర్ట్ చేసినట్టుగా హైడ్రా మీదకి మూసీ పక్షాల మీదకి మార్చారని కొంతమంది అనుకుంటున్నారు. అయితే ఏది ఏమైనా హైడ్రా వల్ల చెడే వచ్చింది తప్పితే గొప్ప లాభం వచ్చింది కాదు. ఉండాలి, హైడ్రా లాంటి పర్యవేక్షించే సంస్థ అయితే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే చెరువుల్లో కట్టేస్తున్నారు, లేకపోతే చెరువు శిఖరాల్లో కట్టేస్తున్నారు. అవన్నీ చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ కట్టేయటం వల్ల హైదరాబాద్ నగరం ఇవాళ ఒక మురికి కూపం లాగాను, పొల్యూషన్ సిటీ లాగా తయారైంది. ఎక్కడ చూసినా పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఫ్రీ పొల్యూషన్ సిటీ హైదరాబాద్, అలాంటిది వాళ్ళ పొల్యూషన్ ఎక్కువైపోయింది. వాతావరణ కాలుష్యం వచ్చేసింది. ఇప్పుడు ఢిల్లీ లాగా అయిపోయే పరిస్థితి రాబోయే రోజుల్లో. అది అందుకే హైదరాబాద్లో కూడా ఇదంతా క్రమబద్ధీకరణ జరగాలి. కన్స్ట్రక్షన్స్ మీద హైడ్రా ఉపయోగం ఉంటుంది. ఇక మూసీ పక్షాలు అనేది
అది ఇప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం కానించి తర్వాత కేసీఆర్ కానించి ఇవాళ వీళ్ళు కూడా రేవంత్ గారు కూడా చెప్పారు అది ఎందుకు అవుతుందా అవదా, అది కూడా 1,00,000 కోట్లు కావాలి దానికి వచ్చేసి పరిస్థితి ఉందని అనుకోవట్లా. ఇకపోతే మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలి, లగచర్లలో ఒక ఇష్యూ వచ్చింది, అది కూడా మళ్ళీ జియో చేశారు, మళ్ళీ తప్పుకున్నారు, మళ్ళీ జియో విత్డ్రా చేసుకున్నారు. ఇలా కొన్ని తప్పుటడుగులు పడతాయి. ప్రభుత్వం మీద ఇంకా పట్టు వచ్చినట్టుగా అనిపించట్లేదు రేవంత్ రెడ్డి గారికి. కానీ రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ తగ్గిందంటే తగ్గలేదు. రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ ఉంది, బాగానే ఉంది, ఏదో తంటాలు పడుతున్నాడు, కొద్దిగా చేస్తున్నాడు అని ప్రజలు అనుకున్నారు. బట్ అనుకున్నంత ఇదైతే లేదు, ప్రభుత్వం మీద అనుకున్నంత ఫీల్ గుడ్ అయితే లేదు. కొన్ని విమర్శలు ఉన్నాయి. అయితే అనుకున్న హామీలన్నీ కూడా తొందరగా నెరవేరిస్తే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ డోకా లేదనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.